మీ ఇద్దరు చేసే ఈ ప్రయత్నం నిజంగా ఆ తల్లి అనుకున్నట్టు ఆవిడ గురించి చెప్పారు. సో ఆ పాల వ్యాపారం ఇంకో 40,000 రూపాయలు కావాలి పాల వ్యాపారం మొదలెట్టడానికి. సో అది మీ ఇద్దరు చేతుల మీదుగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రైట్, సో మొదలెడదామట. ఓకే, సో ఇప్పుడు మీరు చేసే చివరి ప్రయత్నం కొంచెం కష్టం ఉంటుంది, బట్ మీరు ఎంతో ఇష్టంగా ముందుకు వచ్చారు వాళ్ళ కోసం. కాబట్టి ఇక్కడున్న ఈ చిన్న చిన్న సైజ్ పిల్లోస్ని మీ ఇద్దరి మధ్యలో పెట్టి లాక్ చేసుకుంటారు. రైట్, మినిమం 5 పిల్లోస్ని మీరు లాక్ చేయాలి. ఇద్దరు తలలతో ఒక పిల్లో పట్టుకుంటే, ఇద్దరు షోల్డర్తో ఇంకో పిల్లో, ఎల్బోస్తో ఇద్దరు పిల్లో, చేత్తో ఇద్దరు పిల్లో, అండ్ మోకాలతో కాలుతో కానీ కింద కాలుతో కానీ టాప్ నుంచి బాటమ్ వరకు మీ ఇద్దరి మధ్యలో పిల్లో ఉండాలి. ఆ పిల్లో పడకూడదు. ఫస్ట్ పిల్లో పెట్టుకున్న తర్వాత సెకండ్ పిల్లోకి మీరు ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు ఒకేసారి ఒంగుంటే తప్ప పిల్లో తీయలేరు కింద నుంచి. రెడీ, 3, 2, 1, గో. మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది అవదా. ఓకే, సో ఏ బంధన్తో అసలు ఫెవికాల్ కూడా ఇంత స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో, అంత బంధం. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. సూపర్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.